కాఫీ. మనకు కాఫీ టీ అలవాట్లేదు. మనకు కావాల్సిన బ్రాందీ, విస్కీ, రమ్ము ఇవే మనకు నేస్తాలు. పోనీ మా బావ వచ్చేదాకా వెయిట్ చేయండి. ఈలోగా మా బావ కూడా పరిచయం చేస్తాను. మరోసారి కలుద్దాం. వస్తా. ఓకే అండి. రమ్మని ఫోన్ చేశారు. చూడు విజయ్, మహారాజశ్రీ మలబార్ మ్యూజియంలోని కోగునూరు డైమండ్ కోసం కొంతమంది అపహరించడానికి ప్రయత్నిస్తున్నారని మనకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా కాపలా కాయాలి. చూడండి సార్, నేను డ్యూటీలో చేరిన దగ్గర నుండి ఇన్స్పెక్టర్ విజయ్ వస్తున్నాడంటే రాజకీయ నాయకులు మన రోడ్లు గుండాలు సైతం బాడీలో వణుకు మొదలై ముచ్చోంట్లు వస్తాయి. అలాంటిది బందోబస్తు నిర్వహించాలని తెలిస్తే బొమ్మలు తిరిగిన కరోడ్ వంటి అనుభవాలు డాన్స్ సరే ఆ మ్యూజియం వైపు కన్నెత్తి చూసే ధైర్యం సాహసం తెగింపు చేరు. చూడు విజయ్, నువ్వు అంతటి సమర్థుడు అని నాకు తెలుసు. కానీ రాజకీయాన్ని రైట్ సైడ్, చట్టాన్ని లెఫ్ట్ సైడ్ ఉంచుకొని తన కన్ను సైకిల్తో చేస్తున్న ది అండర్ వరల్డ్ డాన్ అశోక్ వెరీ వెరీ పవర్ఫుల్ మ్యాన్. అతనితో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే ఎన్నోసార్లు పట్టుకోవాలని ప్రయత్నించి విఫలమయ్యారు మన డిపార్ట్మెంట్ వాళ్ళు. చూడండి సార్, రాజకీయాన్ని చట్టాన్ని శాసించే అండర్ వరల్డ్ డాన్ సైతం మట్టుకు పోలీస్ని ఇన్స్పెక్టర్ విజయ్ని వాడు నా నుండి తప్పించుకోలేడు. మిస్టర్ విజయ్, అశోక్ని తక్కువ అంచనా వేయద్దు. వెరీ వెరీ పవర్ఫుల్ మ్యాన్. అతనికి ఇంటర్నేషనల్ లెవెల్లో బిజినెస్లు ఉన్నాయి. వాడికన్నా ఇప్పుడు నువ్వు బందోబస్తుగా వస్తున్న మలబార్ మ్యూజియంలో కోహినూర్ డైమండ్ పైబడింది. సార్, సింహంతో పెట్టుకోవాలంటే పంచలో వాడిని తిప్పుకొట్టాలి, గొంతుతో పెట్టుకోవాలంటే నెత్తుల్లో వేడిని తట్టుకునే దమ్ము కావాలి. అలాంటి వాడి వేడి ఉన్న ఇన్స్పెక్టర్ విజయ్ నుండి తప్పించుకోవాలంటే వాడి అనంత విశ్వంలో జీవించి ఉండకూడదు. ఆల్రెడీ విజయ్, నీ కర్తవ్య నిర్వహణలో నువ్వెవరికి తల ఉంచమని నాకు తెలుసు. కానీ మరోసారి చెబుతున్నాను, జాగ్రత్తగా కాపలా కాయాలి. ఎస్ సార్. ఒరే విజయ్, ఇలాంటి ఆఫీసర్లు డిపార్ట్మెంట్లో ఉండకూడదు. అందుకే ఈరోజు నిన్ను అశోక్ పై ఉసుకొల్పాను. ఇంకా నిన్ను ఆ విధాత కూడా తప్పించలేదురా. ఇటువంటి ఆనంద సమయాన్ని వృధా చేయకూడదు. వారికి వెళ్ళి ఒక బీరు పెట్టి అందమైన రాణితో డ్యాన్స్ చేయాలి. పాపల్లో ఎన్నాళ్ళు కలగన్న నా ప్రేమని
నిన్ను. ఓ ఇన్స్పెక్టర్ విజయ్ గారా, చూడండి ఇంతవరకు ది గ్రేట్ అశోక్ చక్రవర్తిని పట్టుకోవడానికి వచ్చిన పోలీస్ ఆఫీసర్లు మొట్టమొదటిసారిగా నన్ను పట్టుకోవడానికి వచ్చండి ఈ గుండె ధైర్యానికి నా జోహార్లు. ఓ అశోక్ చక్రవర్తి అంటే నువ్వా? చూడు అశోక్, ధైర్యం నా ఇంటి పేరు, సాహసం నా వంటి పేరు. మర్యాద పెద్ద ప్రసంగం మారి నాకు సరెండర్ అవు. ఏ ఇన్స్పెక్టర్, నీ పవర్ని చూసి భయపడిపోకండి. నేను వీధుల్లో గుండా నా కొడుకు కాదు, అల్లరి చేసే రౌడీ నా కొడుకు కాదు. అశోక్, ఇటు రాజకీయాన్ని అటు చట్టాన్ని నా కన్ను సైకిల్తో సాధించగల ది గ్రేట్ అశోక్ చక్రవర్తిని. మర్యాదగా నా గడ్డు తప్పుకో. రాజకీయాన్ని చట్టాన్ని శాసించే ఎండవాళ్ళు డాన్ సైతం మట్టి కనిపించిన పోలీసుని నువ్వు నా నుండి తప్పించుకోలేవు. మర్యాదగా నీ బాడీలోని ప్రతి పాటికి నీకు చలనం లేకుండా పోతుంది. మిస్టర్ ఇన్స్పెక్టర్, అతిగా మాట్లాడి నీ ఆయుష్ను తగ్గించుకోకు. నువ్వు కొడితే చలనం మాత్రమే లేకుండా పోతుంది. అదే నేను కొడితే దాన సంస్కారం చేయడానికి నీ అవయవాలు కూడా ఆనవాళ్ళు లేకుండా పోతాయి. ఏ అంతటి మగధీయుడివా? 100 మంది నేను ఒకే చిత్తం మట్టి కనిపించగల రణధీయుడిని. నీలాంటి రణధీని లాక్కెళ్ళి లాకప్ లో పెట్టి ఉరికమ్మ ఎక్కించగల సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ని. నన్ను ఉరికమ్మ ఎక్కించగల దమ్ము ధైర్యం నీకెక్కడిదిరా? ఏ అయితే నాతో దాడబడు. ఈ క్షణమే నేను పట్టుకుంటే మరి అరెస్ట్ చేసి తెస్తాను. ఏ ఇన్స్పెక్టర్, సవాలు విరిసి నిన్ను ఈ క్షణమే మార్చి మసజ్ చేయగలను. నువ్వు మార్చి మస్ట్ చేయడానికి నువ్వైనా సూర్య భగవాన్ అనుకున్నావా? ఎస్, నేను సూర్య భగవానురా. దుర్మార్గులతో పోరాటం సాగించే భస్మం చేసే సూర్యుడిని, అనాథులు పేదలకు అన్నం పెట్టినప్పుడు వాళ్ళకి వెన్నీరు పంచే చంద్రుడిని. అధిక ప్రసంగం కట్టిపెట్టి నా దారికి అడ్డు తప్పుకో. ఇలాంటి దోపిడి దాలు కట్టు నేయడమే కానీ దారిడేం తెలియని పోలీసుని. అయితే ఇక నా కంటి నుండి వచ్చే అగ్నిజ్వాలకు నువ్వు మాడి మసిగాక తప్పదు. అగ్నిజ్వాల సైతం చల్లార్చే ఆకాశ గంగ లాంటి వాడినిరా. ఆకాశ గంగను సైతం బంధించగల ఆది శంకరునిరా. ఇక మాటలు దానవసరం. నీకు దమ్ము ధైర్యం ఉంటాయి, నాతో తలబడరా. ఈ క్షణమే తెలిసిపోతుంది ఎవడు గొప్ప. అయితే కాసుకో, ఇక రణరంగమే. నువ్వు నా నుండి తప్పించుకోలేరా? ఏ రోజుకైనా నిన్ను అరెస్ట్ చేసి తిడతాను. రోజులవుతుంది, ఇంతవరకు రాలేదు అంటే ఎక్కడికి వెళ్ళుంటారబ్బా? ఎక్కడికి వెళ్ళావయ్యా బాబు? దేవి, బావా ఎక్కడికి వెళ్ళావు బావా? 2 రోజుల నుంచి కనిపించలేదు. దేవి, నీకు ఆ రోజు చెప్పాను, నా ఉద్యోగం కత్తి మీద సాము లాంటిది. ఎప్పుడు వస్తానో ఎప్పుడు వెళ్తానో నాకే తెలియదు. అయినా కట్టుకునే భార్యలా ఏంటి ఆరాలు తీయడం? నన్ను మిస్కించుకు వెళ్ళు. ఏంటి బావా నేను నిన్ను మిస్కిస్తున్నానా? నిజం చెప్పు బావా. అంతేలే, ఏరి కోరి అమ్మాయిలు వస్తే మీ మగాళ్ళంతా ఇంతేగా, మా ఆడవాళ్ళకు చీ అని కొడతారు. ఏ కోపమా? కాదులే, తాపం. చూడండి గద్వాల్ రాణి గారు, అశోక్ నా నుండి తప్పించుకుపోయాడు. ఆ టెన్షన్లో కాస్త కోపగించుకున్నాను. ఇంకెప్పుడు ఇలా మాట్లాడను. ఐఎమ్ సారీ డియర్. ఇదిగో ఇలాంటి జోలపాటలు పాడటం మీ మగాళ్ళకి బాగా అలవాటేగా. అబ్బో, మీ ఆడవాళ్ళు ఏమన్నా తక్కువ? చూడండి గద్వాల్ రాణి గారు, తప్పైంది ఉంటున్నాగా, క్షమించాలి మరి. అబ్బా, ఈ విషయానికి మాత్రం ఏం తక్కువ లేదు. వదులు బావా. వదలనంటే వదలను. వదలమంటుంటే ఇలా ఇదిగో వాళ్ళందరూ చూస్తున్నారు, వదులు బావా. ఇదిగో నువ్వు ఇలాగే చూస్తూ ఇలాగే చేస్తుంటే ఎవరో ఒకరు చూస్తారు, వదులు బావా. నేను నా నుండి దూరం చేసే ధైర్యం ఎవరికి ఉందో చెప్పు. నిజంగానే బావా? అవును దేవి, ఈ హృదయం నీకే అంకితం. బావా దేవి, చూపుతోనే గుచ్చి గుచ్చి సంపుతున్నదే. ధూము దాముకున్నది, దుమ్ము రేపుతున్నది, పొంగరాన్ని చేసి నన్ను తిప్పుతున్నదే. ఎరగనట్టుగా ఒళ్ళడా అంతలాగా పూసుకుంటగా తస్సుదియ ఉన్న పాటుగా మనసులో రెచ్చిపోతే తప్పు లేదుగా. కట్టు చీమ కుట్టినట్టు, ఎండ దెబ్బ కొట్టినట్టు, ముందు బాధ రెట్టినట్టు ముందుకొచ్చి ముద్దు పెట్టు. పాతికేళ్ల చిన్నది, చేపకల్ల సుందరి, చూపుతోనే గుచ్చి గుచ్చి సంపుతున్నదే.